నాకే కోరికలు లేవు. ఒకటే ఒక్క కోరిక, ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి. ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను. ఆయనంటే నాకు ప్రాణం. ఆయన కోసమే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను. వారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆయుష్ను ప్రసాదించమ్మా. మీరు అక్షంతలు తీసుకోండి. మీ భర్త కాళ్ళకి నమస్కారం చేసుకోండి అమ్మా. మీ భార్యాభర్తలు ఇరువురు ఇలాగే నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. వస్తామండి. సంతోషం. వెళ్దామా? పద. ఏంటి హర్ష, పాపం చెయ్యొదిలేసావు? పట్టుకో, హ్యాపీగా ఇద్దరు వెళ్ళి కాపురం చేసుకోండి. అమ్మగారు, నోర్మోయ్! రమా, నువ్వు నోరు పారేసుకునేంతగా ఏమీ జరగలేదు. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి తను ఇంట్లో నా సమక్షంలో పూజ చేసుకోలేదు కదా, అందుకే అమ్మవారి ఎదుట పూజ చేసి నా ఆశీర్వాదం తీసుకుంటానని చెప్తే వచ్చాను. అది చెప్పింది వెంటనే ఈయన పద అని వచ్చాడు. రమా, దీన్ని ఇష్యూ చేయకు. చేస్తుంది మీరు. ఇంట్లో సాంబారు చెయ్యకపోయినా అదొచ్చి నీ మీద పడింది. బట్టలు మార్చుకున్నానని అబద్ధం చెప్పి దీంతో గుడికొచ్చావు. అబద్ధాలు చెప్పి నన్ను రెచ్చగొడుతోంది ఎవరు? చిన్నదానికి నువ్వు రాద్ధాంతం చేస్తావని చెప్పలేదు. చెప్పొద్దని మీ ప్రియురాలు చెప్పుంటుంది. ఇంకా ఆపుతావా? అసలు ఏంటి నువ్వు? చంద్రికకి ఈ మాత్రం కూడా స్వేచ్ఛ ఇవ్వవా? ఓహో, దానికి ఆ మాత్రం స్వేచ్ఛుందని మీరు భావిస్తే నా కళ్ళు కప్పడం ఎందుకు? డైరెక్ట్గా తీసుకుని రావచ్చు కదా. చెప్తే ఒప్పుకునేవారా? నువ్వు మాట్లాడావంటే ఇక్కడే గొయ్యి తీసి పోతేస్తాను. రమా, ఏం మాట్లాడుతున్నావు? మైండ్ యువర్ టంగ్. మీరు ఒప్పందాన్ని బ్రేక్ చేస్తే నేను నోరు మూసుకుని ఉండాలా? ఏం బ్రేక్ చేశాం? మన ముగ్గురు మధ్యన అగ్రిమెంట్ ఏంటి? మా బంధం ఎవరికి తెలియకూడదనే కదా. మేమెవరో కూడా పూజారి గారికి తెలీదే. అక్కడ కూడా నేను తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే. ఎక్కడ ఒప్పందాన్ని బ్రేక్ చేశాం? మేమిద్దరం ఏమైనా నీ కళ్ళు కప్పి చేయకూడని తప్పులు ఏమైనా చేస్తున్నావా?